నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. కాంబోజి రాగం గీతాన్ని 3 స్పీడ్స్లో నేర్చుకున్నాం, అయిపోయింది. ఈరోజు మరొక కొత్త గీతం పాడుకుందాం. మలయ మారుతము అనే రాగము. ఇది 16వ మేళకర్త అయిన చక్రవాకం అనే రాగజన్యము. మలయమారుత రాగంలో శ్రీలోల శ్రితపాల సేవిత సురగణ లీల అని విష్ణుమూర్తి స్తుతిగా సాగే గీతం. మలయమారుత రాగం పేరుకు తగ్గట్టు రాగం చాలా ప్లెజెంట్గా అలా మలయమారుతంలాగా ఉంటుంది, అందుకే ఆ పేరు పెట్టుంటారు బహుశా. ఇందులో సరి గప ధనిస సాని దప గరిస, అది అంటే మధ్యమం లేదు ఇందులో. సరి సరి గప ధని అంటే షాడవం, షాడవం 6, షాడవ రాగం అన్నమాట. సాని దప గ రి 6 షాడవ రాగం. ఇది పైన కింద కూడా 6 స్వరాలు ఉంటాయి, మధ్యమం ఉండదు దీంట్లో. శుద్ధ రిషభము, అంతర్గాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము, కైసికి నిషాదము ఉంటాయి. 15వ మేళకర్త దీని ముందుది, అది మాయామాళవగోళ రాగం. మనం నేర్చుకున్న సరళీస్వర, జంటస్వర, అలంకారాలు ఇవన్నీ ఉన్న మాయామాళవగోళ రాగం 15వ మేళకర్త. దాని తర్వాతది 16వ మేళకర్త అయిన చక్రవాక రాగము. దాని జన్యము ఈ మలయమారుత రాగము. మనకి 15వ మేళకర్తలో కాకల నిషాదం వస్తుంది, 16వ మేళకర్తలోకి వచ్చేటప్పటికి ఇది కైసిక నిషాదం వస్తుంది. ఇంకా శుద్ధ రిషభము, అంతర్గాంధారము, చతుశ్రుతి దైవతము ఇవి మాత్రం సేమ్ అలాగే ఉంటాయి, కైసిక నిషాదంతో ఉంటుంది ఇది. రూపక తాళంలో ఉంటుంది ఈ గీతము. రూపక తాళంలో మలయమారుత రాగంలో శ్రీలోల శ్రితపాల అనే గీతం. సా పా సా పా సా సా రే గ ప ద ని సా సా ని ద ప గ రే సా. అది మూర్ఛన. స్వరం పాడుతున్నాను. సా ని ద ని ద ని సా రి సా ద ని సా ని ద ప గ ప ద ని ద పా గ పా ద ని ద సా ని ద ద ప గ ప ద ని ద ప గ ప గ రే సా 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 ని ద ప ద ని సా సా ద ని సా రే గ రే గ ప గ రే
సా గా ప గ ప గ ప ద ని ద ప గ ప ద ని ద సా ని ద ద ప గ ప ద ని ద ప గ ప గ రే సా రే స ని ద ని స రే రే సా. అదండి స్వరం. స్వరం వరకు సాధన చేసుకుందాం. తర్వాత క్లాస్లో స్వరంతో పాటు సాహిత్యం కూడా నేర్చుకుందాం. మనం ఇంతవరకు గీతాలు నేర్చుకుంటూ వస్తున్నాం వరుస పెట్టి. ఈ గీతాల మీద మనకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈ సంగీత రచనలలో గీతం అనేది చాలా ముఖ్యమైనది. విద్యార్థులు నేర్చుకోవడానికి, మనం స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు లెర్నర్స్ నేర్చుకోవడానికి స్వరాలతో స్వరానికి ప్రతి స్వరానికి ఒక సాహిత్య అక్షరం వచ్చేలాగా ఈ మనకి ముందు ఓన్లీ స్వరాలే వచ్చుంటాయి ఇప్పటిదాకాను. అంటే సరళి స్వరాలు, జంట స్వరాలు అలా వరుస పెట్టి స్వరాలుగానే ఉన్నాయి, కానీ సాహిత్యం ఉండదు. గీతం దగ్గర వచ్చేటికి సాహిత్యం స్టార్ట్ అవుతుంది. ప్రతి స్వరానికి ఒక సాహిత్య అక్షరం వచ్చేలాగా ఉంటుంది. స్వరాన్నేమో ధాతువు అంటారు, సాహిత్యాన్ని మాతు అంటారు. అలా ఉంటాయి గీతాల్లో. ఈ గీతాలు చాలా మనకి ఇప్పటికే చాలా రాగాలు నేర్చుకున్నాము. జస్ట్ సింపుల్గా రాగం యొక్క అవగాహన, రాగ స్వరూపము అనేది తెలియడం కోసం అని చెప్పి పెడతారు గీతాన్ని. అంతే తప్ప రాగ ప్రస్తారం పెద్దగా ఎక్కువగా ఉండదు. అంటే రాగం అనేది బాగా ఆలపించడం అనేది, రాగాన్ని ఎక్కువగా చూపించడం అనేది ఉండదు. ఎక్కువగా స్వరానికి సాహిత్యం, ఒక్కొక్క అక్షరానికి సాహిత్యం అక్షరం ఉంటుంది. కొన్ని చోట్ల ఆలు మనం కాంబోజ్ రాగంలో మనం పాడినట్టు ఒక లైన్ అంతా ఆకారము, ఈకారము అట్లా వస్తుంటాయి. గీతాలు చాలా కొన్ని వేల సంఖ్యలో గీతాలు ఉన్నా కూడా అవగాహన కోసం, విద్యార్థులకి అవగాహన కోసం జస్ట్ 10 నుంచి 15 గీతాల వరకు నేర్పిస్తూ ఉంటారు. ఈ గీతాలకు తెలుగు, కన్నడ, తమిళ అన్ని భాషల్లో కూడా ఉంటాయి. ఎక్కువగా పురంధరదాసుల వారు ఫస్ట్ స్టార్టింగ్ రాశారు. తర్వాత పైడాల గురుమూర్తి శాస్త్రి గారు, వెంకటముఖి ఇలాంటి వారు ప్రసిద్ధులు. ఇప్పుడు నేను పాడిన ఈ మలయమారుత రాగంలో గీతం ఉంది కదా, ఇది ఉమ్మిడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు అని ఆయన రచించారు. అలా ప్రతి గీతానికి రచన ఎవరనేది పెద్దగా అన్ని చోట్ల ఉండదు. ఇన్ఫర్మేషన్ ఏమీ అన్ని చోట్ల ఉండదు. ఎక్కువగా రచించిన వాళ్ళు వెంకటముఖి ఆయన మెయిన్ స్టార్టింగ్లో పురంధరదాసుల వారు రచించినవి, తర్వాత గురుమూర్తి అని గారు రచించేవారు. అలా ఉంటాయి. సాధారణ గీతాలు, ఘనరాగ గీతాలు అని 2 రకాలు ఉంటాయి. సాధారణ గీతాలు అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న గీతాలు, కాంబోజీ, చాలా రాగాలు నేర్చుకున్నాం కదా, ఆనంద భైరవి, భైరవి, కళ్యాణి, శంకరాభరణం, ఈ నేర్చుకునే రాగాల గీతాలన్నీ కూడా సాధారణ గీతాల కిందకి వస్తాయి. ఇంకోటి నెక్స్ట్ అది ఘనరాగ గీతాలని ఇంకోటి ఉంటాయి. ఘనరాగ గీతాలు అంటే ఘనరాగాలని సంగీతంలో ఒక 5 రాగాలని ఘనరాగాలుగా తీసుకున్నారు. అవి వరుస పెట్టి నాట, గౌళ, ఆరబి, వరాళి, శ్రీరాగం. నాట, గౌళ, ఆరబి, వరాళి, శ్రీరాగం, వీటిని ఘనరాగాలు అంటారు. 5 ఘనరాగ పంచకం అంటారు. 5 రాగాలు. ఈ రాగాల్లో కూడా గీతాలు ఉన్నాయి. ఆ గీతాన్ని ఘనరాగ గీతం అంటారు. కొన్ని గీతాల్లో మనం నేర్చుకున్న భైరవి రాగ గీతంలో సంస్కృత శ్లోకాన్ని గీతంగా రచించారు. అలాగా ధ్రువతాళంలోనూ తాళాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మట్టి తాళం, ధ్రువతాళం మనం కూడా నేర్చుకున్నప్పుడు మట్టి తాళం, ధ్రువతాళం, త్రిపుట తాళం, రూపక తాళం, ఆది తాళం, అలా అన్ని తాళాలతో గీతాలు నేర్చుకున్నాం.
ఎటు వచ్చి ఒక అటతాళం జంపితాళాల్లోనే ఎక్కువ ఉండవు. జంపితాళంలో కీర్తనలు ఉంటుంటాయి, అటతాళంలో వర్ణాలు వస్తాయి మనకి. ఎక్కువ అటతాళంలో ఎక్కడ గీతాలు అయితే పెద్ద కనబడవు. నెక్స్ట్ లక్షణ గీతాల్లోనేమో స్వరాన్ని అనుసరించి సాహిత్యము లక్షణ గీతాలని కొన్ని ఉంటాయి. వాటికి ఏంటంటే సాహిత్యంలో ఆ రాగం యొక్క లక్షణాలు చెప్తూ ఉంటారు లక్షణ గీతాల్లో. నెక్స్ట్ ఈ పిల్లారి గీతాలు అంటే మనకు ముందు నుంచి చెప్పుకున్నవే, పురంధరదాసు వారు రచించిన మలయాళ రాగ గీతాలు, సింపుల్గా ఉండే గీతాలు, ఈజీగా వచ్చే గీతాలు, అవి పిల్లారి గీతాలు అంటారు. నెక్స్ట్ మామూలు తర్వాత నేర్చుకున్నవంటే సాధారణ గీతాలు, తర్వాత వచ్చే గంధా గీతాలు. ఇంకా నెక్స్ట్ రాగమాలిక గీతాలు అని ఉంటాయి, అంటే ఒక గీతంలో 2-3 రాగాలు కలిపేసి ఉంటాయన్నమాట, అలా కూడా ఉంటాయి. ఈ ఒక లక్షణ గీతాలు తప్ప, లక్షణ గీతంలో రాగ లక్షణాలు ఉంటాయి, అవి తప్ప మిగిలిన గీతాలన్నీ కూడా ఎక్కువగా భక్తికి ప్రాధాన్యత ఇస్తూనే భక్తి అనుసారంగానే భక్తిభావపూరితంగానే ఉంటాయి అవి. సో సాహిత్యం కన్నా సంగీతానికే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి గీతాల్లో ఎక్కువగా సంగీతానికి ఆ సాహిత్య అక్షరాల్ని కట్ చేసేసుకుంటూ పాడుతుంటారు. అంటే సాహిత్యం ఏంటివి అని అర్థం కానట్టుగా ఉంటుంది ఒక్కొక్క చోట, కొన్ని చోట్ల. అది ఇదంతా గీతాల గురించిన అవగాహన. ఇక మనకి ఈ గీతం మలయ మారుత రాగంలో గీతము, దీని సాహిత్యం రేపు పాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః.